భారతీయ వంటకాల్లో చింత చిగురును కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే చింత చిగురుతో అనేక రకాలైన వంటను చేస్తారు. వెజ్ లేదా నాన్ వెజ్ లో వేసి చేస్తారు. వీటి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చింత చిగురులోని పులుపు వంటకే రుచినిస్తుంది. కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీజన్ లో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి. దీంతో పిండి, పొడి, పప్పు, ఇగురు, రకరకాల కూరలు, పచ్చళ్ళు ఇలా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వంటకాలు అన్నీ ఆరోగ్య అమృతాలు. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా బాగానే పనిచేస్తుంది. ఫినాయిల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి పెంచుతుంది. చింత చిగురుని ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్ళు, పూతలను తగ్గిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీనితో చేసిన వంటకాలను చిన్నారులకు తినిపిస్తే కడుపులో నులి పురుగుల సమస్య తగ్గుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీసెప్టిక్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు ఉన్నాయి. ఎముకల దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు ఉన్నాయి. చింత చిగురులో ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తహీనత సమస్య తగ్గుతుంది. చిన్న పిల్లలకు ఇది మంచి బలాన్ని అందించే ఆకుకూర. చింత చిగురులో ఫినాయిల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. దీంతో గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.